రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా టాస్క్ సౌజన్యంతో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీరామ గార్డెన్ లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. నిజామాబాద్ కామారెడ్డిలతో కూడిన ఉమ్మడి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో యువత జాబ్ మేళకు తరలివచ్చారు. 71 కంపెనీల ద్వారా సుమారు 2000 మందికి ఉద్యోగాలు కల్పించబడ్డాయని నిర్వాహకులు ప్రకటించారు. కలెక్టర్ ఇలత్రిపాటి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తదితరులు విచ్చేసి జాబ్ మేళాను లాంఛనంగా ప్రారంభించారు. వివిధ కంపెనీలలో ఉద్యోగాల కోసం ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. సుమారు 2000 మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని, మరికొందరికి అప్రెంటిస్షిప్ ద్వారా శిక్షణ కోసం ఎంపిక చేస్తారని అన్నారు. ఈ తరహా అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కలేని విధంగా రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందన్నారు. అందుకుగాను స్కిల్ యూనివర్సిటీని సైతం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిజామాబాద్ లో ఇంత పెద్ద స్థాయిలో జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇందులో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బినాందన్, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డివైఎస్ఓ పవన్ కుమార్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సురేష్ కుమార్, ఎన్ఏసీ అధికారి మధు, ఈడీఎం కార్తిక్, వంశీధర్ రెడ్డి, టాస్క్ అధికారులు, ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. మరి ఈ విధంగా ఒక మార్పు తీసుకొచ్చి మరి 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మొత్తం తెలంగాణలో 10 జిల్లాలలో, పాత 10 జిల్లాలలో మరి ప్రభుత్వ పరంగా జాబ్ మేళా నిర్వహిస్తాం. ఆ జాబ్ మేళాలో ఇవాళ మనం నిజామాబాద్లో ఇంకా గ్రాండ్గా జరుగుతూ ఉంది. దగ్గర 71 మంది కంపెనీలు, డిఫరెంట్ సెక్టర్ వాళ్ళు, అది హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఫార్మా కావచ్చు, మరి రకరకాల బ్యాంకింగ్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఈ రకరకాల అనేక కంపెనీలు కూడా ఇక్కడికి వచ్చి ఇవాళ దగ్గర మనకు మరి ఇక్కడ రిజిస్ట్రేషన్ మన నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ రూరల్ మండల్లో మన ఐటీ శాఖ ఆధ్వర్యంలో, డివైఎస్ గారి ఆధ్వర్యంలో, ఏసీఎల్బీ గారు, స్థానిక ఎమ్మెల్యే గారితో పాటు ఇక్కడ అంటే ఒక డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఇంటర్ఫేస్ తయారు చేసిన మన ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మేము ఇక్కడ విజిట్ చేస్తే దాదాపు ఒక 2000 మందికి జాబ్ ఆఫర్స్ కూడా వెంటనే ఆన్ ద స్పాట్ దాదాపు 75 నుంచి 80 కంపెనీస్ ఇస్తూ ఉన్నారు. అందులో జీతాలు వచ్చేసి 18,000 నుంచి స్టార్ట్ చేస్తూ 8 lakhs per annum వరకు ఉంటుంది. సో దీంట్లో కొంతమందికి ఆన్ స్పాట్ ఆఫర్ ఇచ్చేటప్పుడు వాళ్ళు కొన్ని అప్రెంటిస్షిప్కి ఒక వారం 60 రోజులు ట్రైనింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ ట్రైనింగ్లో ఉన్నప్పుడు వాళ్ళకి భోజనం కానీ అకామిడేషన్ హైదరాబాద్లో ఎలాంటివి మౌలిక సదుపాయాలు ఇబ్బంది లేకుండా కూడా చాలామంది ఎంప్లాయీస్, చాలామంది కంపెనీస్ కూడా వెసులుబాటు కూడా కల్పిస్తూ ఉన్నారు. సో ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క మన నిజామాబాద్ సంబంధించిన ప్రతి ఒక్క యువకులు దాన్ని వినియోగించాలి అని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డివైఎస్ గారికి అభినందనలు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను ప్రతి పోలింగ్ స్టేషన్ లో పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ అమలు తీరుపై కలెక్టర్ గురువారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఏఈఆర్ఓలు బిఎల్ఓ సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వారీగా ఎస్ఐఆర్ మ్యాపింగ్ అమలును పరిశీలిస్తూ పనితీరులో వెనుకంజలో ఉన్న ఏఈఆర్ఓలు బిఎల్ఓ సూపర్వైజర్లను కారణాలు అడిగి తెలుసుకున్నారు. అర్బన్ లో మ్యాపింగ్ ప్రక్రియ మందకొడిగా సాగడం వల్ల నిజామాబాద్ జిల్లా సగటుపై ఇది ప్రభావం చూపుతుందన్నారు. ఎస్ఐఆర్ అమలులో స్పష్టమైన ప్రగతి సాధించాల్సిందేనని స్పష్టం చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వారీగా బిఎల్ఓలతో మ్యాపింగ్ ను పక్కగా జరిపించాలని, రోజువారీగా నిశ్చిత పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ఎస్ఐఆర్ సన్నాహక ప్రక్రియ అమలులో పురోగతిపై తాను వారం రోజుల తర్వాత మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని, స్పష్టమైన పురోగతి కనిపించాలని, ఎవరైనా నిర్లక్ష్యంగా వివరిస్తే వారి వేతనాలు నిలిపివేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పనితీరు సక్రమంగా లేని ఇద్దరు ఆర్పీలకు షోకాస్ నోటీసులు అందించి విధుల నుండి తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తన అనుమతి లేకుండా బిఎల్ఓల మార్పులు చేర్పులు చేయకూడదని స్పష్టం చేశారు. ఓటర్ జాబితాలో బోగస్ ఓటర్లు, చనిపోయిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేరు ఉండరాదని, అదే సమయంలో అర్హులైన ఏ ఒక్క ఓటర్ పేరు కూడా జాబితా నుండి తప్పిపోకూడదని అన్నారు. ఓటర్ జాబితా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేక సమగ్ర సవరణను ఎన్నికల సంఘం చేపట్టిందన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకునేలా చూడాలని, మ్యాపింగ్ ప్రక్రియ పురోగతి కోసం వారి సహకారం తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక సవరణ ప్రక్రియ చేపట్టడం వల్ల ఓటర్ జాబితాలో నిజమైన ఓటర్ ఖచ్చితంగా ఉంటారని తెలిపారు. డూప్లికేట్ ఓటర్లతో పాటు మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిపోయిన 2 ఓట్లు ఉన్న వాళ్ళు ఓట్లు మాత్రమే తొలగిస్తారని తెలిపారు. ఎవరు అపోహకు గురి కావద్దని కలెక్టర్ సూచించారు. ప్రత్యేక సమగ్ర సవరణ తర్వాత ఎవరైనా ఓటు హక్కు రాని వారు ఉంటే ఆక్షేపణ చేయవచ్చని తెలిపారు. ఈ సమీక్షలో నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, నిజామాబాద్ సౌత్ తహసీల్దార్ శ్రీధర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మాట్లాడాలి మేడం. అయితే పబ్లిక్ నుంచే మనకు రావాలి మేడం. మనం ఎంత వాళ్ళకి అప్రోచ్ అయినా కానీ వాళ్ళు మనకు దొరకట్లేదు. పబ్లిక్ లో ఎక్కువ అవేర్నెస్ చేస్తే వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఈజీగా పెంచుకోవచ్చు మేడం మన టార్గెట్. ఈసారి కూడా నేను తర్వాత డిటి ఎలక్షన్స్ తర్వాత శ్రీధర్ గారు, సౌత్ ఆఫ్రికా గారు రిపీటెడ్ గా మెసేజ్ పెట్టుకుంటూ ఫాలో చేస్తున్నాం. బట్ కొంతమంది ఇంప్రూవ్మెంట్ చేశారు, కొంతమంది చాలా మంది ఇంప్రూవ్మెంట్ చేశారు. బట్ ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్ చేయాల్సింది చాలా ఉంది. మేడం మనకు ఒక బాటమ్ లైన్ ఇచ్చారు, 75% రీచ్ అయ్యే విధంగా ఎన్ష్యూర్ చేయండి అని అన్నారు. సో ఇప్పుడు రేపటి వరకు మనం 50% 80%లో రీచ్ అవుతాం. 50% ఎందుకంటే 49.39% ఉంది కాబట్టి. సో 50% అయినా కూడా తర్వాత 75% రీచ్ కావాలండి, అంతే. తర్వాత ఇందులో మీకు ఆల్రెడీ చెప్పాము, ఐఈసీ టూల్స్ను చాలా ఎక్స్టెన్సివ్గా యూజ్ చేయాలని చెప్పినాము. శానిటేషన్ సంబంధించిన వెహికల్స్ ద్వారా చాలా డెప్త్గా తీసుకెళ్ళాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. తర్వాత అన్నీ కూడా డివిజనల్ లెవెల్లో మీకు అందరికీ చెప్పాము, అన్ని రకాల లాజిస్టిక్ అరేంజ్మెంట్స్ సపోర్ట్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ ఇంకా కూడా కొంతమంది ఎస్ఓస్ తర్వాత ఏఆర్ఓస్ ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు. ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. ఆర్మూరు నియోజకవర్గంలోని అన్ని వరి కొనుగోలు కేంద్రాల వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని, తూకం కోతలపై కఠిన చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని, కొనుగోలు కేంద్రాలు మరియు రైస్ మిల్లులపై పర్యవేక్షణను పెంచాలని, ఎలాంటి నిబంధనలు పెట్టకుండా వడ్లు పండించిన ప్రతి రైతుకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని, కొనుగోలు చేసిన వడ్ల పైసలను తొందరగా రైతు అకౌంట్లో డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకోవాలని, చాలా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద సమయానికి సంచులు లేవని, హమాలీలు లేరని, లారీలు అందుబాటులో లేవని ఎన్నో కారణాలు చెబుతూ వడ్లు పంపకుండా కాలయాపన చేస్తున్నారని, ఇలాంటి కాలయాపన వలన రైతాంగం నష్టపోతున్నందున రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతన శ్రీనివాసరెడ్డి, బీజేపీ కౌన్సిలర్ బొట్టు రాజు తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో మూగజీవాలు మరియు వరిధాన్యం ట్రాన్స్పోర్ట్ నేపథ్యంలో బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలూర గ్రామ సరిహద్దులోని చెక్ పోస్ట్ ను నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ రవాణా, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని కమిషనర్ ఆదేశించారు. ముఖ్యంగా అనుమానాస్పద వస్తువులు, నిషేధిత పదార్థాలు, అక్రమ నగదు రవాణా, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై తప్పనిసరిగా తనిఖీ నిర్వహించాలని సూచించారు. తనిఖీల సమయంలో
మహిళ ప్రజలతో మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలని, ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు. రాత్రి వేళల్లో విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండి సరైన భద్రతా పరికరాలు ఉపయోగించాలని సూచించారు. ప్రతి వాహనాన్ని అనుమానాస్పద కోణంలో పరిశీలిస్తూ అవసరమైతే సాంకేతిక పరికర సహాయంతో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమ భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించాలని, రిఫ్లెక్టర్ జాకెట్లు ధరించడం, ట్రాఫిక్ నియంత్రణలో సమన్వయంతో వివరించడం అవసరమని తెలిపారు. శాంతి భద్రత పరీక్షలలో చెక్ పోస్టులు కీలక పాత్ర పోషిస్తాయని కమిషనర్ పేర్కొన్నారు. ఈయన వెంట బోధన ఏసీపీ శ్రీనివాస్, బోధన రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి, సిబ్బంది తదితరులు ఉన్నారు. నందిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డితో కలిసి ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డిని మరియు కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిలను నందిపేట మండల గ్రామాల నాయకులు, రైతులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయిందన్నారు. మేము ఏదైతే వాగ్దానం చేశామో 2 లక్షల రుణమాఫీ చేశామని, గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చక రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించిందన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా పేరిట 6,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత గత ప్రభుత్వానిదని అన్నారు. ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తున్నామని అటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇటు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి సహకారంతో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహిపాల్, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు లింగం, సొసైటీ చైర్మన్ సుదర్శన్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ నాగేష్, సర్పంచులు జీవన్, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. మ్యాక్సిమం 80% వరకు రుణం ఇవ్వడం జరిగింది. 2 లక్షల వరకు, 50,000 నుంచి 1,00,000 వరకు, 1,00,000 నుంచి 2 లక్షల వరకు ఇవ్వడం జరిగింది. సుమారు 22,350 కోట్లు మేము రుణమాఫీ చేయడం జరిగింది. మీ గతంలో తెలుసు, రైతాంగానికి కేసీఆర్ గారు 1,00,000 రూపాయల రుణమాఫీని 4 సంవత్సరాలు 4 విడతలు ఇచ్చింది. అది వడ్డీలకే సరిపోయింది. మరి ఈ విధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి రైతు భరోసా పేరు మీద కూడా మేము ఎకరానికి 6,000 రూపాయలు జరుగుతుంది. గతంలో తెలుసు మీకు, రైతు బంధు అనే పేరు మీద వారు 10,000 అన్నారు. ఒక క్రాప్ ఇచ్చారు, ఒక క్రాప్ ఇవ్వలే వాళ్ళు కూడా. ఆర్మూర్ నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఏదైతే వరంగల్ డిక్లరేషన్ ద్వారా రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పినట్టుగా ఇప్పటికే ఈ 2.5 సంవత్సరాల్లో 1,20,000 కోట్ల వరకు రైతులకి వివిధ రూపాన రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, 500 రూపాయల బోనస్ కానీ, మిగతా అన్ని విధాలుగా రైతులకు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అది రైతులకు ఏదైతే మనం హామీ ఇచ్చినామో అవన్నీ నెరవేర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు అనే దానికి నిదర్శనం అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఆ గ్రామాలకి అక్కడికే బండ్లు పంపించి ఎత్తిపించే విధంగా కార్యక్రమం తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ప్రతి ఇత్తు కొనేదాకా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి అండగా ఉంటుంది. ఎక్కడ కూడా అధైర్యపడకండి, రోడ్డు మీదకి రాకండి, అన్నీ కూడా సమన్వయంగా తప్పకుండా ముందుకు పోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా రైతులకు ఏదైతే సమస్యలు ఏదైనా చిన్న చిన్న ఉన్నా కానీ అన్నీ కూడా తీర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మా నాయకులు, మా మండల అధ్యక్షులు, మా సర్పంచులు అందరూ కూడా గ్రామంలో మీకు అండగా ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తూ, మరొకసారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై కాంగ్రెస్. భీమ్గల్ మండలం మెండోర గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా రైతు పొలాలకు నల్లమట్టి సరఫరా పనులను భీమ్గల్ ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ పరిశీలించారు. ఎంపీడీఓ సంతోష్ కుమార్ ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకాన్ని ఎక్కువ మంది వినియోగించుకోవాలని కోరారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున ఉదయం పనులను ముగించుకోవాలని కూలీలకు సూచించారు. ఏర్పాటు చేసిన నీటి సదుపాయంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుంటలక్ష్మి రమేష్ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఏపీఓ నర్సయ్య, టిఎస్ స్వామిదాస్, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, ఉప సర్పంచ్ కుంట రమేష్, ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. ఇటు 5 ఇల్లు అటు 5 ఇల్లు మీరు టచ్ చేస్తే ముంగడున్న వాళ్ళు కూడా రావచ్చు. ఇంత పెద్ద చెరువు ఉన్నది,
రైతులకు మట్టి అవసరం ఉంటుంది. మీలో కూడా రైతులు చాలా మంది ఉన్నారు, మట్టి అవసరం ఉంటుంది. తర్వాత పని కూడా మనకు ఏమంటారు, మనకు కొలత ప్రకారం చేసుకొని వచ్చి మనం చెట్టు కింద కూడా కూర్చోడానికి అవకాశం ఉంది. కాబట్టి నేనేమంటున్నా, వీలైనంత మేరకు మళ్ళీ జూన్లో ఒకసారి వర్షాలు పడితే ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం. పొలం పనులు ఉంటాయి, మీరు కూడా పొలం కోతారు, మీకు 10 గుంటలో 20 గుంటలో ఎకరమో 2 ఎకరాల్లో ఉంటుంది. కాబట్టి మనమే తినడం కాదు, సర్కార్ పైసలు అందరూ ఊర్లో తినాలని నా కోరిక. కాబట్టి మొన్నదాకా 78 మంది వచ్చారు. మీ ఫీల్డ్ అసిస్టెంట్లు, మీ సర్పంచ్, మీ సెక్రటరీ అందరికి చెప్తే ఇప్పుడు 120 మంది వచ్చారు. ఇక్కడ దాదాపు 200 నుంచి 300 మంది పనిచేయడానికి అవకాశం ఉంది. ఈ పైసలు అనేది మనకు ఇది పాడే ఆవు లెక్క, ఎంత మనం పిండుకుంటే అన్ని పాలొస్తాయి. ఈ స్కీమ్లో నేను ఇచ్చేది కాదు, మీ సర్పంచ్ గారు ఇచ్చేది కాదు, ప్రభుత్వం ఇచ్చేది కాదు. ఈ స్కీమ్లో మనకు దాదాపు ఇంకా 4.5 కోట్లు పనిదినాలు ఉన్నాయి. 4.5 కోట్లు అంటే నీలాంటి వాళ్ళు 4.5 కోట్ల మంది ఈ నెలలో ఒక నెలలో పనిచేయాలి. అర్థమైందా సర్పంచ్ సార్? ఇవన్నీ ఎందుకు మనం లేబర్ పని చేస్తే మీకు డబ్బులు వస్తాయి. మీ ఊర్లో ఇప్పుడు మీ చెరువు దాకా సీసీ రోడ్ వేసిరా? అటువంటి పనులు అంటే ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే అందులో 40 రూపాయలు మనము మెటీరియల్ కాంపోనెంట్ కింద తీసుకోవచ్చు. ఇట్లా రోడ్లు, స్కూల్ బిల్డింగ్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, తర్వాత ఏవైతే మన స్ట్రక్చర్ సంబంధించిన మహిళా సంఘాలు ఉన్నారు. ఇక్కడ మహిళా సంఘాలు ఉన్నారు కదా, మీకు వివో బిల్డింగ్ ఇచ్చిరా? ఇలా వాడేడు ఉన్నాయా? ఒక బిల్డింగ్ వచ్చింది కదా, ఉన్నారా? ఆ వివుల సంఘంలో ఉన్నారా? అది కూడా ఉపాధి పథకంకి వెళ్ళి ఇస్తున్నాం మీకు. ఇక్కడ అదొకటి అది పెడుతున్నాం, దాని పేరేంటి, వర్క్ షెడ్ పెడుతున్నాం. అందులో ఏమన్నా మనం ఒక షెడ్ వేసి ఎవరైనా అందులో కంబైన్డ్గా పని చేసుకుందాం ఏదైనా అనుకుంటే కూడా అటువంటి వర్క్ షెడ్ కూడా ఉపాధి పథకంలో మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మీరందరూ ఇంకో 10 మందికి చెప్పి, ఆ చిరంజీవి సినిమా ఉండేవాడు, నేను ఒక ఇద్దరికి సాయం చేయాలా, ఆ ఇద్దరికి సాయం చేయాలా, ఆ ఇద్దరు ఇంకొకరు సాయం చేయాలా. నిజామాబాద్ నగరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా సిపిఐఎంఐ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పేరిట అడవులను బడో కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్తూ విధ్వంసాన్ని సృష్టిస్తుందని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు నగర అధ్యక్ష కార్యదర్శులు దేవరాజు మల్లికార్జున్ శివకుమార్లు అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని దోపిని వ్యతిరేకించిన అల్లూరి సీతారామ స్ఫూర్తితో అడవిని దోచుకోవడాన్ని వ్యతిరేకించాలని వారు పిలుపునిచ్చారు. ఏదైతే ఈరోజు అల్లూరి సీతారామరాజు చంపబడి 102 సంవత్సరాలు అవుతుంది. దాని సందర్భంగా ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా ఐఎఫ్టీగా ప్రజా సంఘాలుగా ఈరోజు వచ్చి అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజు ఏదైతే అల్లూరి సీతారామరాజు ఏ హక్కుల కోసం పోరాటం చేశాడో, ఎవరి కోసం అయితే పోరాటం చేశాడో, బ్రిటిషు అధికారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి మన్యం వీరుడు ఎవరు? మన అల్లూరి సీతారామరాజు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే అల్లూరి సీతారామరాజు వర్ధంతులు జరుపుకుంటూనే వాళ్ళని నచ్చేస్తూనే అదేవిధంగా ఆదివాసుల హక్కుల్ని మొత్తం కూడా కాలరాస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలా. ఏదైతే ఆ రాజు అల్లూరి సీతారామరాజు ఆదివాసుల్ని కూడగట్టి ఆదివాసుల హక్కుల గురించి కొట్లాడిండో దాన్ని మరవద్దు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలా. ఏదైతే అభివృద్ధి పేరుతోటి ఈ ఆదాని అంబానీ లాంటి పెట్టుబడిదారి గుత్తాది సంస్థలకు ఈ అడవి సంపదను మొత్తం దోచిపెట్టడం కోసం ప్రయత్నింది, ఆల్రెడీ దోచిపెట్టింది. రోజు కొన్ని వేల కోట్ల లక్షల చెట్లను నరికేటువంటి ప్రయత్నంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే గిరిజనుల మీద ఒక రకమైనటువంటి విధ్వంసకరమైనటువంటి దాడిని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మేము దీని సందర్భంగా తీసుకొస్తున్నాం. ఇలాంటి చర్యల్ని వ్యతిరేకించకపోతే ఖచ్చితంగా పోరాటాలకు ఆదివాసులు ప్రజలు అందరూ సిద్ధమవుతారు అనేటువంటి విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తారు. ఆర్మూరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి కరాటే విద్యార్థులను అభినందించారు. ఆర్మూరు పట్టణంలో కరాటే మాస్టర్ ప్రవీణ్ శిష్యులు హైదరాబాద్ లో కరాటే మాస్టర్ ఆర్ట్స్ పోటీలో గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ సాధించిన సందర్భంగా పివిఆర్ భవన్ లో వారిని కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి శాల్వాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వినయరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఇంకా భవిష్యత్తులో ఎన్నో మెడల్స్ గెలవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నందిపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో అన్నదాత విద్యుత్ ప్రదాత కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వినయ్ రెడ్డి మాట్లాడుతూ సోలార్ విద్యుత్ పర్యావరణ రహిత విద్యుత్ మరియు గృహ అవసరాలు గాని వ్యవసాయ అవసరాలకు గాని ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు గోపి, నందిపేట మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు సర్పంచ్ సిలిండర్ లింగం, నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మైపాల్, తదితర మండల సర్పంచుల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు విద్యుత్ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. రైతులు తమ వ్యవసాయాన్ని విద్యుత్ సబ్స్టేషన్కు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూములను మాత్రమే పరిగణన అనే స్కీమ్ కింద 1 మెగావాట్ సౌర ప్లాంట్ ద్వారా రోజుకు సుమారు 4,500 నుండి 5,000 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. తద్వారా ఒక రైతు ఏడాదికి సుమారు 50 లక్షల వరకు ఆదాయాన్ని పొందుతారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా భీమ్గల్ మండలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. భీమ్గల్, మోర్త, కమ్మరపల్లి, వేల్పూర్ మండలాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. వేగమైన గాలి వీచినందున చెట్లు విరిగి రోడ్డుపై పడడంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. అప్రమత్తమైన అధికారులు విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారు. భీమ్గల్ పట్టణం డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా ధాన్యం తడిసి ముద్దయింది. బోధన్ పట్టణంలో బక్రీద్ పండుగ నేపథ్యంలో ముస్లిం మత పెద్దలతో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమావేశం నిర్వహించారు. బక్రీద్ పండుగను శాంతియుతంగా మరియు సామరస్య వాతావరణం నిర్వహించేందుకు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలు మరియు మసీద్ కమిటీ సభ్యులతో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, ప్రజల సహకారం మరియు శాంతి భద్రతల పరిరక్షణపై చర్చ జరిగింది. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ బక్రీద్ వంటి ముఖ్యమైన పండుగలను పరస్పర గౌరవంతో జరుపుకోవడం సమాజంలో ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా వచ్చే అసత్య ప్రచారం నమ్మవద్దని ప్రజలకు సూచించారు. అనుమానాస్పద సమాచారం గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు లేదా అధికారులకు తెలియజేయాలని కోరారు. ప్రార్థన స్థలాల వద్ద ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్య ప్రాంతంలో సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా పాటించవలసిన వారికి నిబంధనలు వివరించి వారి నుండి సలహాలు కూడా స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ శుభం ప్రకాష్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, బోధన్ ఎస్హెచ్ఓ వెంకటనారాయణ, బోధన్ రూరల్ సీఏ విజయబాబు, రుద్రు సీఏ కృష్ణ, బోధన్ ఎస్ఏ మనోజ్ తదితరులు పాల్గొన్నారు. इधर आप साथ साथ मेरा पुलिस की बिरादरी और मेरा साथी ऑफिसर सबको अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। जिलहज की 10वीं दिन पे जो मनाया जाने वाला हमारा ईद उल अजहा के बारे में हम लोग बात करने आए, बट ये हुआ क्या, मैं निजामाबाद में मीटिंग रखा था, जो पॉइंट मेरे को बोलना था वो भी कुछ बोल दिया, यहाँ पे तुम लोग ये बोल दिया, तो मेरे पास पॉइंट कम हो गए, बट जो आपको पॉइंट्स रखा है उसके बारे में एक एक पॉइंट के बारे में डिस्कस किया जाएगा। जैसे सबसे पहले हम लोग ये सभी हमारे मुस्लिम बिरादरी जितने भी आते हैं लोग ये थोड़ा ध्यान रखना है क्यों बकरीद मना रहे हैं। ठीक है, बकरीद का दिन आगे हम लोग कुर्बानी देते हैं, 3 हिस्से में बांट देते हैं, आप एक हिस्सा अपने पास रख लेते हैं, एक अपने दोस्तों को या अपने हिस्सा को देने के लिए करना हम क्यों कर रहे हैं, असल क्यों स्टार्ट क्यों हुआ। इब्राहिम अलैहिस्सलाम ने अपना बेटे को कुर्बानी देने के लिए अल्लाह ताला ने बोला, उन्हें दूसरे को दोबारा नहीं सोचा, कुर्बानी देने के लिए तैयार हो। ये क्या बता रहे हैं, उनको ये बता रहे हैं कि ऊपर वालों को ऊपर पूरा हम लोग सरेंडर करना है।
क्यों करना है, क्योंकि ऊपर वालों को ही पता है सब कुछ, कौन सी सही है कौन सी गलत। ईद उल अजहा बकरीद मनाते वक्त क्यों मना रहे, उसका क्या मीनिंग है, और हमारे लिए और हमारा आने वाले जो जनरेशन के लिए हम लोग क्या मैसेज दे रहे हैं, उसके बारे में हम लोग इस मौके पे बोलना जरूरी है। हमारा मजहब जो है, इस्लाम का मतलब क्या, सलामत का मजहब है, सभी लोग साथ में रहने का मजहब है। वैसे वाले मजहब में आप लोग उसकी दूसरे जो बहुत सारी इंपॉर्टेंट ईद है, जो ईद उल फितर के बाद ईद उल अजहा जो है, उसमें हम लोग क्या मैसेज, हमारा मजहब का मैसेज जो है, हमारा जो भी प्रॉफिट सल्लल्लाहु अलैहि वसल्लम ने उनका खुद जो कुरान के द्वारा या हादिस के थ्रू कौन सी मैसेज किया, जो भी पैगंबर ने जो भी मैसेज आया, हम कैसे सबको पहुंचा है, ये सारी चीज़ हमको ध्यान है। बाकी ठीक है, ये सारी चीज़ जैसे कि ईद उल अजहा में क्या क्या दिक्कत होते, क्या क्या प्रॉब्लम होते, एक्चुअली मैं मीटिंग इसीलिए रखा था ताकि पिछले साल आपको कोई भी प्रॉब्लम हो तो आप बताएंगे, आगे जाके करेंगे सारी चीज़। बट आप ही इतना कॉन्फिडेंस के साथ जो चीज़ बोला गया कि सर हम ये करेंगे वो करेंगे ऐसे करेंगे, बहुत अच्छा लगा। बोलते हैं कि सर भोजन नाम के